4వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. ప్రభు యొక్క బలలో పాల్గొనకపోవడము దేవుని వాక్యము నుండి మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనము అందరం కలిసి మనం చదువుకుంటాం. మార్కు సువార్త 4:24 చదవండి. మరియు ఆయన మీరేమి ఇచ్చున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఎట్టి కొలతో కొలుతురో మీకు అట్టి కొలతనే కొలబడు, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడు. అది యేసు చెప్పిన మాట. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి మనము చెప్పేవాళ్ళు చెప్తున్నప్పుడు మనం ఏం వింటున్నాం, మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. మరొక వాక్యము ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం కూడా అందరం కలిసి మనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం కూడా అందరం కలిసి ప్రసంగి 7:21 చదవండి. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. కనుక చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. ఇందుకే యేసు చెప్పిన మాట, మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి. ప్రభు వాక్య భాగంలో దీవించి మనందరితో కూడా మాట్లాడును గాక. ఉదయకాలం మనం చూసాం ఆరాధనలో యేసు ప్రభువారు లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని అంటే ఏ లోకాన్ని? చెడిపోయిన లోకాన్ని, చెడిపోయిన లోకంలో చెడిపోయిన మనుషులను ఆయన ప్రేమించాడు. కనుక ప్రేమించి మనందరి కోసం ఆయన జామీన్ ఉండి హామీ ఉండి మధ్యవర్తిగా ఉండి ఆయన మన కోసం మన స్థానాన్ని తీసుకుని ఆయన వికారుడిగా మార్చబడినట్లుగా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనము ప్రభు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, మీరు వినే సంగతులు జాగ్రత్తగా చూసుకోండి. ఏమి వింటున్నారో కనుక జాగ్రత్తగా మీరు వినే సంగతిని ఆలోచించుకోండి అని ప్రభు చెప్పాడు. ఎందుకంటే 21వ వచనంలో ప్రసంగి రాస్తూ అంటాడు, చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకమంటాడు. కాబట్టి ఇంకో మాట సామెతలు అంటాడు, కొండెగాని మాటలు అంటాడు. కనుక ఎందుకంటే యూదులకి వాళ్ళ ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక మాట ఏంటంటే లేవియాకాండం 19వ అధ్యాయం. లేవియాకాండం 19వ అధ్యాయంలో ధర్మశాస్త్రం దేవుడు చెప్పాడు కనుక మీరు చెప్పుడు మాటలు వినకూడదు. లేవియాకాండం 19వ అధ్యాయం అందరం కలిసి 16వ వచనం. లేవియాకాండం 19వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. లేవియాకాండం 19వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. నేను నీ ప్రజల్లో కొండెములాడుచు ఇంటింటికి తిరగ. కనుక కొండెములు చెప్పుట సామెతల్లో చాలాసార్లు ఈ మాటలు కనుక కొండెములు కనుక లేకుంటే చెప్పుడు మాటలు ఇంటింటికి తిరిగి చెప్పడం. కాబట్టి ప్రభు బిడ్డలంగా ఆయన బలలో పాల్గొనే మన జీవితాల్లో చెప్పుడు మాటలు వినడం ద్వారా మనం ఎంత నష్టాన్ని పొందేవారికి ఉంటాం. కాబట్టి కొన్నిసార్లు మనకు ఆ సంగతులు తెలియదు, ఎవరో చెప్తా ఉండగానే వెంటనే వినేస్తాం. విన్నప్పుడు మన మీద ఎవరో చెప్పారు కనుక మన మీద వేరే వాళ్ళు ఇట్లా మరి ఎట్లా మరి మన మీద చెప్పారు అనుకోండి, మన మనసంతా ఎట్లా ఉండదు చెప్పండి. ఇంక వాళ్ళు కనపడు కానీ ఈ మాట అన్నావా అని లోపల పైకి మాత్రము బాగానే ఉంటాం కానీ చెప్పి నేను విన్నాం కదా అయ్యా ఆ చెప్పుడు మాటలు ఎక్కడి దాకా పోయినాయంట. సామెతలు గంధం చూడండి, సామెతలు గంధం ఒక మాట చూద్దాం. 18వ అధ్యాయం సామెతల గంధం 18వ అధ్యాయము 18వ అధ్యాయము 8వ వచనం. సామెతల గంధం 18వ అధ్యాయము సామెతలు 18:8 చదవండి. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి కడుపులోనికి దిగిపోవు. కనుక కొండెగాని మాటలంట ఎటువంటి అంటే అవి రుచిగల వినే కొన్ని ఇంకా ఏం చేస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది అనమాట. రుచిగల భోజ్యములాగా ఉంటాయి. ఆ కూర ఆ భోజనం బాగుంటే ఇంకాస్త వడ్డించని అంటారు చూడండి. అట్లాగా ఈ మాటలు కూడా ఎటువంటి అంటే రుచిగల భోజనం ఎక్కడ దిగిపోతున్నాయి అంటే అవి కడుపులోనికి కాదంట. కడుపు అంటే ఇంకా కడుపు అంటే అది ఎక్కడో మనకు తెలియదు కనుక అక్కడ దిగిపోతుంది అన్నమాట. ఆడ దిగిపోయిన తర్వాత ఆ గురించి అన్న గురించి మనం విన్న తర్వాత ఈ చెప్పినోడు వెళ్ళిపోతాడు, చెప్పినా వెళ్ళిపోయింది. వాళ్ళు కనపడగానే ఎట్లా ఉంటుంది మనకి. ఇక సో ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా ఈ మాట అన్నావా ఆ మాట అన్నావా అని లోపలికి తిప్పుతూ ఉంటాడు అన్నమాట. కనుక కడుపులోకి వెళ్ళిపోయినాయిగా కొండగానే మాటలు.
అందుకే దేవుడు ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం అని చెప్పాడు, మీరు ఇంటింటికి తిరిగి ఏం చెప్పకూడదు, కొండెములు చెప్పుడు మాటలు చెప్పకూడదు అన్నాడు. ఎందుకంటే అవి కడుపులో దిగిపోతాయి. కడుపులో దిగిపోయి ఏం జరుగుతుందంటే ఇంకో మాట కూడా రాయబడింది చూడండి. అవి ఏం చేస్తాయంటే మనకి సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 28వ వచనం. సామెతలు అవి కడుపులో దిగిపోయి అవి కడుపులోనే ఉండి ఆ మాటలు ఏం చేస్తాయంటే ఆ ఇద్దరి మధ్య, సామెతలు 16:28 చదువు, 16:20 చదవండి. మూర్ఖుడు కలహను పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయను. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య, ఇద్దరు మిత్రుల మధ్య ఏమొచ్చేసింది చెప్పండి ఆ మాటలైన తర్వాత? భేదం అన్నమాట. కనుక మిత్ర భేదం. కనుక ఇద్దరు మిత్రులే, కానీ మధ్యలో వచ్చి ఆ కొండగాని మాట చెప్పగానే నీ గురించి ఎట్లా అన్నాడు, నీ గురించి అట్లా అన్నాడు అనగానే అవి కడుపులోకి వెళ్ళిపోయి దిగిపోయి ఏం చేస్తున్నాయంటే ఇద్దరి మధ్య కూడా భేదానికి కారణమవుతున్నాయి. కనుక ఏ మాటలు ఇవి? చెప్పుడు మాటలు, కొండెగాని మాటలు. కాబట్టి దేవుని బిడలంగా మనం చాలా జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు మనకు ఎవరో చెప్తా ఉంటే కొన్నిసార్లు మనం కాదనలేం, కానీ విన్న తర్వాత ఏం చేయాలంటే అవి ప్రసంగి 7:28 చెప్పుడు మాటలను లక్ష్య వినాలి. కొన్నిసార్లు మనం వినపైన వాళ్ళు వినాల్సిందే అంటారు, కనుక అట్లా చెప్తా ఉంటారు అనమాట. మనం కొన్నిసార్లు కాదని బలవంతం కూర్చుంటా ఉంటాం ఎన్ని పనులు అన్నా. ఇది లాస్ట్కి ఏం చేయాలి, విన్న తర్వాత ఏం చేయాలి, బయటకు వచ్చిన తర్వాత వాటిని ఎప్పుడు అర్థం చెప్తా ఉంటుంది, లక్ష్య పెట్టకుండా వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు మన క్షేమాన్ని అసలు వినకుండా ఉంటే ఇంకా మంచిది. కొన్నిసార్లు వినక తప్పదనుకున్నప్పుడు వినేం చేయాలి, వాటిని లక్ష్య పెట్టకూడదు, మనసులో తీసుకోకూడదు. కనుక ఎందుకంటే అవి కడుపులో దిగిపోయిన తర్వాత ఆ ఇద్దరి మిత్రుల మధ్య ఏమవుతుందంటే మిత్ర భేదం వచ్చేసి కనుక సమస్య పెద్దదవుతుందన్నమాట. కనుక మనము చెప్పుడు మాటలు వింటున్నామా, దేవుడు చెప్పే మాట వింటున్నామా అని మనం ఆలోచించినప్పుడు చాలాసార్లు దేవుడు చెప్పే మాటలు వినేదానికంటే ఏం వినడానికి ఇష్టపడతాం మనము? చెప్పుడు మాటలు. చూడండి, వాక్యము 2-3 గంటలు చెప్తా ఉంటే కూర్చుంటారా? అది ఆకొచ్చి చెప్తా ఉంటే అన్నట్ల ఇకంటే ఇంకా చెప్పాక నా తండ్రి అసలు ఆ భోజనం టైం ఉండదు, మళ్ళీ భోజనం టైం టీ టైం అయిపోయింది అనమాట. వింటానే ఉంటాం అన్నమాట. కానీ ఎంత టైము, అది వాక్యం కూర్చోమంటే టైం అయిపోయింది, టైం చూసుకుంటా ఉంటాం. కాబట్టి చెప్పే సంగతి ఏంటంటే ఇట్లా చెప్పుడు మాటలు విన్న వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఒక 5 సందర్భాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఉదాహరణగా చెప్పుడు మాటలు విన్న మొట్టమొదటి సందర్భం ఎక్కడ మనకు జ్ఞాపకం అవుతుందంటే ఆది కాండంలోనే ప్రారంభం అవుతుంది. ఆది కాండం 3వ అధ్యాయం చూడండి. మొదటి సంగతి, చెప్పుడు మాటలు విన్న మొదటి వ్యక్తి ఎవరంటే హవ్వగా మనకు అర్థమవుతుంది. కనుక చెప్పుడు మాటలు విని సమస్త సృష్టి పాడైపోవడానికి కారణమైంది హవ్వ. ఆది కాండం 3వ అధ్యాయం మొదటి 3 వచనం మనం చదువుదాం. మొదటి 5 వచనాలు. ఆది కాండం 3వ అధ్యాయం మొదటి 5 వచనాలు. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలదై ఉండెను. అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పానని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోటల చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు సావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో నేను. అందుకు సర్పము, మీరు చావరు, ఎలానగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్లను ఎరిగి వారి దేవదూతలు ఉందని దేవునికి తెలియదని ఆ స్త్రీతో చెప్పగా. దేవుడు సమస్య చేసిన తర్వాత ఆ తోటలో దేవుడు ఆదాను పెట్టాడు. ఆదాను పెట్టి పాపం ఆదాం ఒంటరిగా ఉంటే ఆదాంకి ఎవరు ఇచ్చారు? అవ్వను కూడా చేశాడు. కనుక తర్వాత ఇద్దరు కలిసి ఉంటున్నారు. కనుక ఉన్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే ఈ యొక్క అపవాది సాతానుడు వచ్చి అవ్వతో మాట్లాడుతూ ఉన్నాడు. అవ్వతో డిస్కషన్ పెట్టాడు. ఏంటంటే ఎందుకు ఈ తోటలో చెట్ల ఫలాలు తినకూడదా, ఇది నిజమా అన్నప్పుడు ఏమవుతుంది? ఇది నిజమా స్త్రీతో అంటుంది. కనుక స్త్రీతి నిజమా, ఈతో దేని బలం తినొద్దని చెప్పాడంటే ఆ తినొద్దని చెప్పాడు. కనుక ఇవన్నీ తినొచ్చు కానీ ఆ మధ్య ఉన్న చెట్టు ఫలం మాత్రము తినకూడదు అన్నాడు. అప్పుడు సాతాను అన్నాడు, మీరు చావనే చాలు, మీరు తింటే ఏమవుతారు తెలుసా? దేవదూతలాగా అయిపోతారు, అందుకే దేవుడు మేము తినొద్దు అన్నాడు. కనుక ఇవన్నీ ఏ మాటలు? చెప్పుడు మాటలు. చెప్తుంది ఎవరు? సాతానుడు. కనుక అవ్వ ఎంత బాగా వింటా ఉంది, కనుక అన్ని వింది. కనుక విన్న తర్వాత తీసుకుని ఏం చేసిందంటే ఆ పండ్లన్నీ కూడా ఆమె తింది. తిన్న తర్వాత ఎవరు తీసుకెళ్ళి మళ్ళీ ఆదాము కూడా తీసుకెళ్ళిపోయింది. కనుక ఆదాము కూడా ఇచ్చింది అన్నమాట. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పుడు మాటలు విన్నటువంటి హవ్వ, కనుక సాతాను మాటలు విన్నట్టుగా మనకు అర్థమవుతుంది. నేను చెప్పుడు మాటలు కనుక అది తినకూడదని ముందు చెప్పాడు దేవుడు. 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమన్నాడు? 2:17 అన్నాడు కదా. 2:17లో నీ వాటిని తిరుగుదిన నిశ్చయముగా
చచ్చాను. కానీ నువ్వు నిజం అప్పుడు దాకా నిజంగా దేవునితో ఎంత సంతోషంగా ఉన్నారు. ప్రతిరోజు సాయంకాలం దేవుడు దిగి వచ్చేవాడు. ఎవరి కోసము? ఆదాము అవ్వల కోసం. కనుక సంతోషంగా ఉల్లాసంగా ఆ తోటలో ఆ మాట రాయబడ్డాయి. కనుక వాళ్ళతో గడిపేవాడు, రోజు వచ్చి కలుసుకుని. ఎందుకంటే దేవుడు ఆయన సొంత రూపాయలు చేసుకున్నాడు కదా, కనుక ఆయన కోరికలు చేసుకున్నాడు కదా. ఎంతో సంతోషపడి తిరిగేటువంటి ఆ దినాల్లో ఒకరోజు వచ్చినప్పటికీ ఆదాము కనపడటం లేదు. ఆదాముని ఎక్కడంటే నేను చెట్ల మధ్య దాక్కున్నా. కనుక ఎందుకంటే కనుక నేను నీ స్వరాన్ని విన్నానయ్యా, నేను దిగంబన్ అయిపోయింటే నేను తినవద్దని పండు తిన్నావా అన్నాడు. అనగా నాదేమన్నాడు, కనుక నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఇచ్చింది. అంటే అర్థం ఏంటి? నేను తినలేదు దేవా, కనుక నువ్వు ఇచ్చావు కదా. ఎందుకంటే ఆ రోజు నేను ఒంటరిగా ఉంటే చేసింది ఎవరు? అవను చెప్పండి. ఆదం చేసింది ఎవరు? నువ్వే కదా. ఇచ్చింది ఎవరు? నువ్వే కదా. అంటే నువ్వు ఇకపోతే నేను తినేవాడిని, అంతేగాని తిన్నానని తప్పైపోయిందని అంటలా. అప్పటి నుంచే ఉందన్నమాట. పాప ఒప్పుకొని బుద్ధి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనకి ఆదాములని. కనుక నువ్వు నాకు ఇచ్చే ఈ స్త్రీ ఇచ్చావు, కనుక తిన్నాను అంది. స్త్రీని పిలిచాడు. నువ్వేం తిన్నామంటే సర్పము నన్ను మోసపుచ్చిందని. అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు, కానీ అది తప్పైపోయింది, పొరపాటైపోయింది, క్షమించనేటువంటి ఆ తత్వం వాళ్ళే లేదు. కాబట్టి మనకి ఏమర్థం అవుతుందంటే అవ్వ ఈ రీతిగా చెప్పుడు మాటలు వింది. చెప్పుడు మాటలు విని ఒకరి మీద ఒకరు చెప్పుకున్నది ద్వారా ఆ భూమి అంతా ఏమైపోయింది? శపించబడింది. కనుక సమస్త సృష్టి కూడా శపించబడినట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అవ్వ చేసినటువంటి ఆ పొరపాటును బట్టి కనుక యావత్ సృష్టి కూడా పాడైపోయింది. అందుకే కనుక స్త్రీలు చాలా గట్టివారు. చెప్పండి, స్త్రీలు ఎలాంటి వాళ్ళంట? దేంతో తయారు చేయబడ్డారు? మాట్లాడరేంటంటే స్త్రీతో. మనుషుడు మట్టి, మనమంతా మట్టి, వీళ్ళంతా గట్టి అన్నమాట. కాబట్టి గట్టి పట్టుకుందంటే వదలరు. కాబట్టి తినాలంటే తినాల్సిందే, తినపోతే తర్వాత చూసుకోండి ఈ సంగతి. కనుక పెట్టిన తినపోతే ఉంది. కాబట్టి స్త్రీ అన్నమాట గట్టి అన్నమాట. మనమంతా మట్టి. మట్టి ఏమైపోయింది? మళ్ళీ వచ్చిన 4 చుక్కలు కాడిసింది అనుకోండి, మట్టి అంటే ఏమైపోయింది? కరిగిపోయింది అనమాట. కనుక చూడు వాళ్ళకి పిజ్జుతో చూడు అని 4 చుక్కలు కారగానే మట్టి అంతా కరిగి పిజ్జుకుని ఎత్తాడు. కాబట్టి ఇదంతా మట్టి, ఇదంతా గట్టి అనమాట. అంటే ఆదా కూడా పాపం మట్టి కాబట్టి ఇచ్చిపోయి ఇవ్వకపోతే తినకపోతే ఊరిపోదు కదా. అది ఆదా కూడా తీసాడు, ఆయన కూడా తిన్నాడు. ఎందుకంటే 4 చుక్కలు తినాల్సిందంటే తినాల్సిందే. ఆయనకి ఇష్టం లేకపోయినా. వండిన తర్వాత బాగా రుచిగా ఉందంటే రుచిగా లేకపోయినా చెప్పాలి, చాలా రుచిగా ఉన్నాను అని. లేకపోతే కట్టని పట్టుంటారు భోజనం. కాబట్టి హవ్వ ఏం చేసిందంటే చెప్పుడు మాటలు విన్న హవ్వ. కనుక సాతాను చెప్పుడు మాటల ద్వారా మోసపుచ్చాడు. కాబట్టి మోసపుచ్చుడు ద్వారా ఏం జరిగిందంటే సృష్టి అంతా కూడా చెడిపోయింది. కానీ చెప్పుడు మాటలు విన్నటువంటి హవ్వను మనం చూస్తాం. కాబట్టి అరే మాట్లాడుతుంది అపవాది సాతాను, మన మాట వినకూడదే. దేవుడు ముందే చెప్పాడు కదా, మనకి ఆలోచన ఉండాలిగా. కానీ అలా వినకుండా చెప్పుడు మాటలు విన్న హవ్వ సాతాను ద్వారా మోసపుచ్చబడి కనుక సృష్టి అంతా కూడా శపించబడటానికి, శాపం తేవడానికి కారణమైనట్టుగా మనం చూస్తాం. ఇది మొదటి సందర్భం. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు ఆ మోసపుచ్చేది, చెప్పుడు మాటలు చెప్పే స్వభావం ఎవరు చెప్పండి? సాతాను, అవ్వదుగా మనకు అర్థమవుతుంది. బైబిల్లో మరొక సందర్భం ఉంది. అక్కడ కూడా ఆయన కూడా చెప్పుడు మాట అంటాడు. ఉదాహరణగా దావీదు, చెప్పండి, దావీదు 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో దావీదు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత 9వ అధ్యాయంలో ఏం జరుగుతా ఉంటాడంటే నేను యోనాతాన్ని బట్టి దావీదు కుటుంబానికి ఏం చేయాలి? మేలు చేయాలనుకుంటాడు. ఎవడన్నా దావీదు కుటుంబంలో మిగిలి ఉన్నాడా యోనాతాన్ కుటుంబంలో అంటే వాళ్ళు చెప్తారు, అయ్యా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరేంటి? మెఫీబోషెత్, 2 కాళ్ళు లేని కుంటివాడు అన్నాడు. కనుక అతని సంగతి ఎక్కడ ఉంటున్నాడంటే సేబా అనే వాడిని ఇంట్లో ఉంటున్నాడు పనివాడు. ఆ సేబాకు తెలుసు అంటే సేబాను పిలిపించి ఆ సేబా అనేవాడు ఎవడంటే మెఫీబోషెత్ ఇంట్లో పనివాడు. చెప్పండి, మెఫీబోషెత్ ఇంట్లో ఏం చేస్తాడు? అతడు పనివాడు కాబట్టి పిలిచి రాగానే ఆ సేబా తీసుకొని రాబా మెఫీబోషెత్ అంటాడు. మెఫీబోషెత్ రాగానే భయపడుకుంటా వస్తాడు. ఎందుకంటే మా తాత శత్రువు కదా, దావీదుకి చంపుతాడేమో అనుకుంటాడు. కానీ మెఫీబోషెత్ రాగానే అంటాడు, మెఫీబోషెత్ అనగానే అయ్యా నేను చచ్చినా ఒక్క వంటి వాడిని అని తగ్గించుకుంటా ఉంటే అప్పుడు అంటాడు, మెఫీబోషెత్ ఏం భయపడొద్దు, నీ భూమి అంతా మరలా నీకు ఇస్తున్నాను, కాబట్టి నువ్వు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చెయ్యి. కానీ అని దావీదు ఎవరితో అన్నాడు? మెఫీబోషెత్. వాస్తవానికి సౌలు కుటుంబం అంతా శత్రు కుటుంబంగా దావీదుకి. కానీ దావీదు సౌలు కుటుంబంలో యోనాతాను కుటుంబానికి, యోనాతాను పిల్లలను ఎందుకు కాపాడుతున్నాడు, ఎందుకు మేలు చేయాలనుకుంటున్నాడు? యోనాతాను దావీదుకి ఎంతో ఉపకారము చేశాడు. ఎన్నోసార్లు సౌలు సంపాలనుకుని తప్పించింది ఎవరు? సొంత సౌలు కుమారుడు యోనాతాను తప్పిస్తాడు. ఎన్నోసార్లు తప్పిస్తాడు. ఎన్నోసార్లు తిట్లు కూడా తింటాడు సౌలు యొద్ద.
నువ్వెందుకు వాడు సహాయం చేస్తున్నావు, వాడు తర్వాత రాజు అవుతాడు, నువ్వు రాజు అవ్వాలంటా ఉంటే ఒకరోజు కూర్చుని యోనాతాను అంటాడు, నువ్వే రాజు అవుతావు, నేను నీ సహకారిగా ఉంటానని ఎవరితో అంటాడు? దావీదుతో అంటాడు. కనుక అంతగా తగ్గించుకుని అంతగా ప్రేమిస్తాడు. అందుకే యోనాతాను చనిపోయినప్పుడు కూడా దావీదు ఏమని ఏడుస్తాడు? నా సహోదరుడా యోనాతాన, స్త్రీలు చూపు కంటే నువ్వు చూపిన ప్రేమ ఎంతో అధికమైంది. ఎంతగా ప్రేమించావు నన్ను, నా ప్రాణానికి అడ్డుపడ్డావు కనుక కాపాడుతూ వచ్చావని యోనాతాను చనిపోయినప్పుడు కూడా దావీదు కేకలు వేసి ఏడుస్తూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు యోనాతాను కుటుంబాన్ని నేనేం చేయాలి? మేలు చేయాలనుకో. యోనాతాను కుటుంబంలో ఎవరున్నాడు? యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ ఉన్నాడు. అతను తప్పించుకుని పారిపోతున్న సమయంలో దాది కింద పడి 2 కాళ్ళు కుంటివైపోయినాయి. ఇప్పుడు అతను పిలిపగాని ఇప్పుడు యోనాతాను మనసులో భయం ఉందన్నమాట. ఏంది, చంపుతాడేమో కనుక అనుకుంటా ఉంటే, లేదు నేను నీకు నీ తండ్రి భూమి అంతా మరలా నేను నీకు ఇప్పిస్తున్నాను అంటే మళ్ళా నువ్వు ధనవంతుడిగానే ఉంటావు, సదాకాలము యెరూషలేములో నా బల్ల యొద్దనే భోజనము చెయ్యి అంటాడు. ఆ రీతిగా మెఫీబోషెత్ జీవితం మారిపోయింది. కనుక ఒకప్పుడు రాజకుమారుడు, యోనాతాను కుమారుడు కదా, సౌలు అతను తాత రాజు కదా, మళ్ళా రాజవంశంలో ఉన్నట్టుగానే దావీదు బల్లది భోజనం చేస్తా తింటా తాగుతా ఉన్నాడు. ఇప్పుడు దావీదు సమస్య వచ్చింది. దావీదు సమస్య ఏంటంటే దావీదు కుమారుడు అబ్షాలోము దావీదుని ఏం చేయాలనుకున్నాడు? చంపాలనుకుంటున్నాడు. అప్పుడు ఆ సంగతి దావీదు తెలిసి విడిచిపెట్టి కొండలకు పారిపోతా ఉన్నాడు. పారిపోతా ఉన్నప్పుడు దావీదుతో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమయ్యో చెప్పండి, యెరూషలేము విడిచిపెట్టి ఆడికి పారిపోయారు? కొండలు పారిపోయారు, అరణ్యానికి పారిపోయారు. పారిపోయినప్పుడు ఎవరు పోలేదంటే మెఫీబోషెత్ పోలేదు. ఈయన కూడా వెళ్ళాలనుకుంటాడు కానీ కాళ్ళు రెండు ఏంటంట కుంటి, మన 2 కాళ్ళు కుంటి కాబట్టి పాపం ఎక్కించేవాళ్ళు లేక గాడి మీద ఎత్తేవాళ్ళు లేక ఎల్లాక మిగిలిపోతాడు. మిగిలిపోయి అయ్యో నా కుమారుడు నా రాజు దావీదు కదా, ఎంత మందిగా చూసుకున్నాడు నన్ను ఆయన యెరూషలేములో, ఇది అరణ్యం పాలైపోయాడు అని చెప్పేసి దావీదు వెళ్ళింది మొదలుకొని వస్త్రాలు ఉతుక్కోకుండా, గడ్డం చేసుకోకుండా, సరిగా ఆహారం తినకుండా దిగులుతో బాధతో ఉంటాడు. ఎవరైనా? మెఫీబోషెత్. ఇప్పుడు దావీదు అరణ్యానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అరణ్యానికి వెళ్ళినప్పుడు మధ్యలో ఏం చేస్తాడు? ఈ మెఫీబోషెత్ దగ్గర పనివాడు ఉందని చెప్పే కదా, పనివాడి పేరేంటి? సీబా. చెప్పండి, సీబా. వీడేం చేస్తాడంటే అరణ్యంలో దావీదు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ అంజూర పండ్లు, ద్రాక్షలు, కనుక ఆహారము అన్ని కూడా, ద్రాక్షరసము ఇవన్నీ కూడా తీసుకుని గాడిద వేసుకుని మెఫీబోషెతుని తీసుకుని వెళ్లకుండా వీడొక్కడే పోతాడు. ఎవరు? సీబా. పోయి ఎవరికి ఇస్తాడు? అవన్నీ దావీదుకి ఇస్తాడు. అప్పుడు దావీదు అడుగుతాడు, ఏం సీబా నువ్వు అక్కడ వచ్చావు, మరి మెఫీబోషెత్ ఏడి అంటాడు. అన్నప్పుడు వీడేం చేస్తాడంటే చెప్పుడు మాట, షేబా అయ్యా మెఫీబోషెత్ యెరూషలేములోనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు రాజు ఎవరయ్యాడు? అబ్షాలోము అయ్యాడు అక్కడ రాజు. కానీ ఇప్పుడు అతన్ని కూడా రాజుగా చేస్తాడని, రాజు కావాలని ఆశించి ఎక్కడున్నాడు ఆయన? యెరూషలేములోనే ఉన్నాడు అంటాడు. ఈ మాట దావీదుకి ఎట్లా ఉండాలి దావీదుకి? వాడు యెరూషలేములో ఉన్నాడా? మళ్ళీ రాజు అనుకుంటున్నాడా? వాడు కాళ్ళు 2 కుంటులు అయితే వాడిని చేర్చుకుని వాళ్ళకి భూమి ఇచ్చి ఆహారం పెట్టానుగా, వాడు నాకు వ్యతిరేకంగా రాజు అవ్వాలనుకుంటున్నాడని కోపం వచ్చి అంటాడు సేబాతో. అటైతే మెఫీబోషెత్ భూమి అంతా నువ్వే తీసుకోపో అంటాడు. అదే మెఫీబోషెత్ అంతా ఎవరైపోయిందండి? ఇప్పుడు సేబాద్ అయిపోయింది. నిజంగా మెఫీబోషెత్ అట్లా ఉన్నాడా? వెళ్ళిన దగ్గర నుంచి ఎట్లా ఉన్నాడు? గడ్డం పెంచుకుని ఆహారం లేక వస్త్రాలు లేకుండా దిగులుతో లేడు. కానీ వీడేం మాటలు చెప్పాడు? దావీదుకి చెప్పుడు మాటలు చెప్పాడు. దావీదు కూడా చెప్పుడు మాటలు విన్నాడు. వీని వెంటనే ఏం తిరిపిచ్చేసాడు? ఆ భూమి అంతా కోపం వచ్చేసి మెఫీబోషెత్ మీద కోపం వచ్చి మొత్తం తీసుకోపో అంటాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడేం జరిగిందంటే అబ్షాలోము చనిపోతాడు. అబ్షాలోము చనిపోతే మళ్ళా అరణ్యం నుంచి దావీదు ఏం చేస్తాడు? సింహాసనానికి యెరూషలేముకి వస్తా ఉన్నాడు. వస్తున్నప్పుడు మెఫీబోషెత్ కంటే ముందే పోతాడు. ఎవరు? సీబా. ఇదంతా కథ అంతా బయటపడుతుంది. ముందే పోయి దావీదు మంచిగా సేకరించినట్లుగా స్వాగతం పొందుతాడు, అయిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ సేవ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తున్నారంటే మెఫీబోషెత్ దొరికిపోతాడు. ఎవరికి? దావీదుకి. అప్పుడు అడుగుతాడు, ఏం మెఫీబోషెత్ నువ్వు రాలేదేంటి నాతో పోతంటే, కనుక వాడేం చెప్పాడు? సీబా అయ్యా వాడు యెరూషలేములో ఎందుకున్నాడంటే మళ్ళా ఆయన రాజు స్థానం కోసమే ఉన్నాడని చెప్పాడుగా. అప్పుడు అంటాడు, అయ్యా నా ఏలినవాడా, నా దాసుడు సేబా నన్ను ఏం చేశాడు? మోసం చేశాడయ్యా. కనుక నాకు చెప్పకుండా వచ్చాడు వాడు. కనుక నేను పోయిన దగ్గర నుంచి నాకు ఆహారం లేదు, వస్త్రాలు సరిగ్గా లేవు, గడ్డం పెరిగిపోయింది కనుక అని ఈ సంగతి చెప్తా ఉంటే, సరే ఈ సంగతి ఎందుకు చెప్తావులే, ఈ సంగతి ఎందుకు చెప్తావులే కానీ ఆ భూమి అట్లయితే నువ్వు సేపు ఇద్దరు పంచుకోండిలే అంటాడు. ఇప్పుడు ఏం చేశాడు? కాస్త దావీదు కొంచెం తగ్గి మరి మాట ఇచ్చాడు కదా, కాబట్టి వానికి ఏమన్నాడు? మొత్తం నువ్వు తీసుకో అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? ఆ సంగతి ఏం చెప్పొద్దులే కానీ ఇక ఇద్దరు తీసుకుని అంటే అప్పుడు
ఈ యొక్క మెఫీబోషెతు ఒక అద్భుతమైన మాట అంటాడు, నా ఏళ్ళవాడ నువ్వు నగరకు క్షేమంగా వచ్చావు కాబట్టి ఆ భూమి నాకేమొద్దు, మొత్తం వాడ తీసుకొని నువ్వు క్షేమంగా ఉంటే నాకు చాలే. చూడు మెఫీబోషెతు యొక్క మనసు ఎంత మంచిదో, కానీ దావీదు తప్పుగా దాన్ని చెప్పుడు మాటలు విని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం చదువుతాం, మనకు అర్థమైంది. సమూయేలు గ్రంథం 2 సమూయేలు 16 అధ్యాయం. నేను చెప్పిందంతా అక్కడ ఉంది, మీకు చదివితే ఇప్పుడు అర్థమవుతుంది. 2 సమూయేలు గ్రంథం 16 అధ్యాయం. 2 సమూయేలు 16 అధ్యాయము మొదటి 4 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు 16 అధ్యాయము మొదటి 4 వచనాలు మార్చి క్షమించండి, 2 సమూయేలు చెప్పానా? 2 సమూయేలు 16 అధ్యాయం. 2 సమూయేలు 16 అధ్యాయం మొదటి నుంచి. దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సేబ గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చాను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గిన్నెలను, 100 అంజూరు పడవలను, ద్రాక్ష తిత్తి ఒకటి వాటి మీద వేసి ఉండేను. చదవండి. రాజు ఇవి ఎందుకు తెచ్చితివి? సేబ నడుగా. సేబ గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కుటకును, రొట్టెలు అంజూరు పడవలు పనివారు తినుటకును, ద్రాక్ష అరణ్యం అలసిన తాగుడు తెచ్చుతానగా. ఇప్పుడు 3వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. రాజుని యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగిన. యజమాని అంటే ఎవరు? అతని యజమాని సౌలు. అతని కుమారుడు ఎవరు? మెఫీబోషెతు. ఎక్కడ అడిగిన. అందుకు సేవ చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలు తన తండ్రి రాజ్యము తనకి తిరిగి ఇప్పించుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడు. నేను 4 చదవండి. తనదంతా నీదే అని సేబ చెప్పగా, సేబా నా ఏలవాడ రాజా, నీ దృష్టిని అనుగ్రహం పొందుదు గాక, నేను నీకు నమస్కారం చేయుచున్నానని. చూశాడు వాడు కుట్ర ఎంత పని చేశాడు. చెప్పుడు వాడు ఏం చెప్పాడు? ఇవన్నీ తీసుకొని పోయి ఆహార పదార్థాలను తీసుకొని పోయిన తర్వాత ఏడు యజమాని కుమారుడు ఏడని చెప్పగానే, అయ్యా యెరూషలేములో మళ్ళా రాజ్యం ఇస్తాడని ఏం చేశాడు? ఆయన యెరూషలేములో ఉన్నాడని చెప్పగానే దావీదు కోపం వచ్చాట. అయితే ఆ మెఫీబోషెతు భూమి అంతా కూడా నువ్వే తీసుకో, అతను కలిగినంత నువ్వే తీసుకోను అని చెప్పేసి అయితే వెంటనే కుట్రగా ఆయన నీకు నమస్కారం చేస్తున్నాను చెప్పేసి ఇప్పుడు సంతోషం తిరిగి వచ్చాడు. ఇప్పుడు దావీదు తిరిగి వస్తున్నాడు యెరూషలేముకి అరణ్యంలో. 19వ అధ్యాయం. 2 సమూయేలు 19వ అధ్యాయం. 19వ అధ్యాయము చూడండి 17వ వచనం. 19వ అధ్యాయము 2 సమూయేలు 19:17 చదవండి. అతని యొద్ద 1000 మంది బెన్యామీనులు ఉండేది, మరియు సౌలు కుటుంబంలోకి సేవకుడు సేబాయును, అతని 14 కుమారులను, అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిది. రాజు ఇంటి వారిని అనుకూలకు అవతలకు దాటిస్తకు, రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండేది. అంతటా చాలండి. ఇదంతా చూసామంటే ఇప్పుడు ఆ పిల్లలందరినీ వేసుకొని వచ్చాడు. ఎవరు? సేబ. కనుక అతను ఎంతమంది అంట? 14 మంది కుమారులు, 20 మంది అందరం తీసుకొచ్చి దావీదు కల్పించాడు అనమాట. రాజు అవుతాడు కదా దావీదు, మళ్ళా అతని యొక్క మెప్పు పొందాలి కదా, అతను కల్పించాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మెఫీబోషెతు 24 వచ్చిన నుండి మార్చి చదువుదాం. 24 నుంచి 30 దాకా. 2 సమూయేలు 19వ అధ్యాయం 24 నుంచి. మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనటకు వచ్చాను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుముఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఊదుకొనకయు ఉండేది. ఎవరు వ్యక్తి అట్ట ఉంది? ఎవరు? మెఫీబోషెతు. ఇప్పుడు 20 చదవండి. 25. రాజు ఎదుర్కొని అతడు యెరూషలేముకు రాగా, రాజు మెఫీబోషెతు నువ్వు నాతో కూడా రాకపోతే ఏమని అడిగింది. అందుకు అతను నా ఏలినవాడు రాజా, నీ దాస నేను కుంటువాడు కనుక గాడిద మీద గంత కట్టి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడైన సేబ నన్ను మోసం చేశాడు. 20 చదవండి. సేబ నీ దాసన్ని గూర్చి నా ఏలినవాడు రాజు నీతో అబద్ధమాడు, అయితే నీవు నా ఏలో రాజునకు నీవు దేవదూత వంటి వాడవు, నీ దృష్టికి ఏదనుకున్న దాన్ని చేయము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవును రాజు నీ దృష్టికి మృతుల వంటి వారే ఉండగా నీ బల యొద్ద భోజనం చేయి వారిలో నీ దాసనాన్ని చేర్చితివి. కాబట్టి ఇకను రాజు నీకు మొరపెట్టుకు నాకేమి న్యాయమని అనగా, ఎందుకు ఈ సంగతి ఎత్తేదో దేవుని సేబాయి భూమిని పంచుకుంటాని నేను ఆజ్ఞ ఇచ్చింది కదా అని. అందుకే మెఫీబోషెతు నా ఏళ్ళని వాడవు, నువ్వు నగరు తిరిగి క్షేమంగా వచ్చినావు కనుక అతడు అదంతా తీసుకొని వచ్చినాను అని. అది చూడండి, ఇప్పుడు మెఫీబోషెతు అంటాడు, ఎందుకు నువ్వు రాలేకపోయావంటే, అయ్యా నేను కుంటి వాళ్ళు రావాలనుకున్నా కానీ పనివాడు ఏం చేశాడు, నన్ను వాడు మోసం చేశాడు అయ్యా, వాడే వచ్చాడు నన్ను తీసుకురాలేదు, తీసుకురాకుండా అవన్నీ తెచ్చి వాడు అన్ని చెప్పినంత కూడా అబద్ధం చెప్పాడు నా మీద. కాబట్టి ఇప్పుడు నువ్వు దేవతతో జ్ఞానం కలిగిన వాడు, కానీ నీ దృష్టికి ఏదో అది చెయ్యి, కాబట్టి నేను నీకేం చెప్తాను అని చెప్పేసి తను తగ్గించుకున్నాడు.
కానీ నేను నా కుటుంబం అంతా సచ్చిందిగా ఉంటుండగా, నా పితరుడు సౌలు చచ్చాడు, యోనాతాను చనిపోయాడు, మృతుల కుటుంబంలో నన్ను జ్ఞాపకం చేసుకుని నీ బల్ల ఎదురు నువ్వు భోజనం పెట్టావు. కాబట్టి నేను నీకేం చెప్పుకుంటాను, ఇక నీ దృష్టికి ఏది ఇష్టమో అదే చేయన్నప్పుడు ఇంకా ఏం మాట్లాడదు, కానీ ఎందుకు అదే ఎత్తుతున్నావులే కానీ కాబట్టి ఆ భూమి నువ్వు కూడా పంచుకోపో అని చెప్పిన తర్వాత అద్భుతమైన మాట ఏమన్నా అంటే, నువ్వు నాకుంటే చాలు క్షేమంగా వచ్చావు, ఆ భూమి అంతా అతన్నే. సేవకి ఏం కావాలి? ఆస్తి భూమి కావాలి. ఇప్పుడు మెఫీబోషెతుకి ఎవరు కావాలి? రాజు కావాలి. చూసారా? అంటే ఇప్పుడు దావీదు కూడా చెప్పుడు మాటలు విన్నాడు. కొన్నిసార్లు మనం కూడా కనుక చెప్తా ఉంటారు ఎంతో మంది, అది నిజం అవుతుంది మనకు తెలియదు. చెప్పుడు మాటలు వెంటనే రియాక్షన్ అయిపోతాం, వెంటనే జడ్జిమెంట్లు ఇచ్చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు అనే విషయం మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దావీదు సేబా యొక్క చెప్పుడు మాటలు విని మెఫీబోషెతు భూమి అంతా వానికి ఇచ్చేశాడు. కాబట్టి చూసే చెప్పుడు మాట ఎంత నష్టం కలిగి చేస్తా ఉందో. అంటే దావీదు వంటి వాడు అలాంటి వాడు కూడా మోసపోయాడు కనుక అలాంటి వాడు కూడా మోసపోయినట్లు మనము చూస్తాం. కనుక మనకేం అర్థమవుతుందంటే, మనం కూడా కొన్నిసార్లు వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు. కనుక విశ్వాసులే, దేవుని బిడ్డలే కొన్నిసార్లు వాళ్ళ మీద వీళ్ళ మీద వచ్చేటువంటి చెప్పిన మాటలు విన్నప్పుడు మన మనసు అంతా చెడిపోయి లోపల పెట్టుకొని లోపల దిగిపోయి మిత్ర భేదం వచ్చి కక్షలాగా ఉంటాం. ఒక సర్వే ప్రకారము చెప్పుడు మాటలు విని ఎక్కువ చెడిపోతున్నారంట. కనుక ఒక సర్వేలు ఏంటంటే, ప్రజలు చెడిపోవడం కారణం ఏంటి? చూసింది కాదంట, చెప్పుడు మాటలు వినడం ద్వారా ఎక్కువ నష్టం ఉంది. కనుక చెప్పుడు మాటలు ఎవరో చేయలు ఊదిపోతారు, నీకు తెలుసా ఈ సంగతి అంటది. కనుకనే ఇంకేందో లోపల పడిపోయింది అన్నమాట. కనుక పొద్దున్న వస్తుంది, కనుక రాత్రి అక్క తలుపుది అనగా తలుపు చేస్తుంది, తలుపుది కానీ అక్క ఈ సంగతి తెలిసిందా? ఏ సంగతి? సేవకుడు అంట, సేవకులు అంట, పెద్ద అంట, ఆ విశ్వాసం అంట, పెద్ద కొడుకు అంట, ఇవన్నీ చెప్తారనమాట. లోపల దిగానే అవునక్క మొత్తం ఏంటనమాట, టీ రాగు నీళ్ళు రాగు అన్ని స్థాపించిన తర్వాత గంట 2 గంటలు చెప్పింది. మొత్తం విన్న తర్వాత అక్క ఎవరు చెప్పవాకి ప్రార్థన చేస్తామని నీకు చెప్పాను, ఈ వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు ఈ మనసులో పడిపోయింది. ఈ మనసు రాత్రి కూడా అవుతానమాట. ఆ రాత్రి ఈ అక్క మేము పక్కింటికి తలుపు కొట్టింది అనమాట. భరత్నారే రాజా అన్న వెళ్ళిపోయింది అనమాట. ఆయన తలుపు కొట్టినాడు, తలుపు కొట్టి అక్క అని కానీ ఏంటి అక్క రాత్రి వచ్చావు? అర్జెంట్ అక్క, అర్జెంటు ఇది చెప్పాలక్క, ప్రార్థన చేస్తాను. ఏంటక్క అంటే ఆ చెత్త అంతా మళ్ళీ ఏం పోతుంది అనమాట. ఏం పోయిందంటే ఏం నిద్రపడితే ఒట్టు ఏమేం చెప్పాలి ఇప్పుడు మళ్ళీ రాత్రి మళ్ళీ ఇంకో తలుపు కొట్టాలి. మొత్తం రాత్రి వెళ్ళిపోయింది సమాచారం అంతా పెద్ద అయిపోయింది. ప్రార్థనే ఉండదు, ప్రచారం అయిపోయింది. ఏంది ఆ సేవల గురించో, పెద్ద గురించో, సేవకురాల గురించో, విశ్వాసుల గురించో, మళ్ళీ బయట వాళ్ళు కాదు, ఇదంతా ఎవరిది? సంఘముల విషయాలే. మొత్తం అంతా స్టడ్ అయిపోయింది, పనికి మళ్ళీ చెత్త అని తెలిపోయింది అన్నమాట. కాబట్టి చూడండి ఎట్లా ఉంది. కాబట్టి వద్దు. కానీ దావీదు కూడా అవ్వ కూడా చెప్పిన మాటలు విని సృష్టి అంతా పడబడే కారణం అయిపోయింది. దావీదు కూడా ఇలాంటి చెప్పిన మాటలు విన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక అందుకే కనుక చెప్పుడు మాటల లక్ష్య పెట్టవద్దు అంటాడు. కనుక విని వదిలేసేయాలి, పనికిరాని చెప్తాను వదిలేసేయాలి. కనుక అవి మనసులో తీసుకోకూడదు. యేసు ప్రభువారి మీద కూడా చెప్పుడు మాటలు చెప్పారు పిలాతుకి. యేసు ప్రభువారి మీద ఏం చెప్పుడు మాటలు చెప్పారు? లోకాసు వార్త 3వ సందర్భం. 3వది యేసు ప్రభువారి మీద కూడా యూదులు చెప్పుడు మాటలు చెప్పారు కల్పించి. లోకాసు వార్త 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయము, లోకాసు వార్త 23వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుదాం. మొదటి 3 వచనాలు. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నియవద్దని తానే క్రీస్తును ఒక రాజుని చెప్పగా మేము వింటమని ఆయన నేరము మోపసాగరి. యేసు మీద మోపిన నేరాలు ఏంటంటే చెప్పుడు మాటలు. ఒకటి, వీళ్ళందరినీ తిరగబాటు ప్రేరేపిస్తున్నాడు, కైసరు రాజు మీద తిరగబాటు చెప్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, తిరుగుబాటు చేపిస్తున్నాడు. రెండోది కైసరు పన్నేద్ది అంటున్నాడు. మూడవదిగా ఆయనే రాజని చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి ఈ 3 నేరాలు మోపారు. యేసురావు వారు తిరగబడమని చెప్పాడు యూదుల మీద, రోమీల మీద. తర్వాత పన్ను కట్టొద్దని చెప్పాడు కైసరికి. చూడండి పన్ను విషయం ఏం చెప్పాడు? మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. ఇవన్నీ కూడా చెప్పుడు మాట్లాడినాడు ప్రభు మీద. ప్రభు పన్ను కట్టొద్దని చెప్పాల. ఆయన చెప్పింది ఏంటంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు. మత్తయి సువార్త చూడండి 17వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. మత్తయి 17:24. వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు అరశకేలు చెల్లింపడని అడుగుగా చెల్లించిన నేను చదవలేదు. అతని ఇంట్లోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను నీకేమి తోచున్నది? భూరాజు శంఖమును పన్నును ఎవరైతే వసూలు చేయదురు?
కుమారులు వద్దని అన్యులు వద్దని అని అడిగాను. అతడు అన్యులు వద్దని అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులు 27 ఆయనను మనం మనకు అభ్యంతరం కలగజేయకున్నట్లు నీ సముద్రం పోయి గాలం వేసి మొదటి పైకి వచ్చి ఆమెను పట్టుకొని దాని నోరు తెరిచిన ఒక షెకేలు దొరుకును, దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి మన అతనితో యేసు వారిని అడిగారు. కానీ వాళ్ళు అడుగుతున్నారు, మీ బోధన పన్ను కట్టడానికి ఉంటే అని కడతాడన్నప్పుడు యేసు ఈ యొక్క పేతురు లోనికి వెళ్ళక ముందే ప్రభు చెప్పాడు, పేతురు ఏం జరిగింది పనులు అడుగుతున్నారు కాదు. అటు అర్జెంట్ సముద్రానికి వెళ్ళి ఏమయ్యి ఒక గాలమే ఒక చేప వస్తుంది, దాంట్లో ఒక షెకేలు నాణ్యం ఉంటుంది, నీకు నాకేం చెయ్యి పన్ను కట్టు. యేసులో నేను పన్ను కట్టనన్నాడా? ఏం చెప్పాడు? ఆయన పన్ను కట్టమని చెప్పాడు. కానీ పన్నులు కట్టమన్నాడు. మనం కూడా కరెంటు బిల్లు పన్ను ఏం చేయాలి? గవర్నమెంట్కి ఎగ్గొట్టకూడదు, కనుక కట్టాలి. కొంతమందికి మీటర్లకి కరెంటుకి మీటర్లు అన్నమాట. ఒక ప్రాంతం పోయాం, ఒక పల్లి ప్రాంతం, ఎవరికి మీటర్లు అంతా లైన్ మీద ఎత్తున్నారు. ఇదేంటంటే ఇక్కడ ఏం కాదని అన్నారు అని చెప్పి మందిని గట్ట చేయకూడదు. దేవుని బిడ్డలో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రభుత్వ పన్నులు మనము చెల్లించాలి. కనుక వాళ్ళు కట్టాల్సిందే దేవుని బిడ్డలుగా అని చెప్పాం. కాబట్టి ఇంకో సందర్భం కూడా మరి కైసరుకు పన్ను సంగతి అడిగారు. మత్తయి సువార్త 22 అధ్యాయం, మత్తయి సువార్త 22 చూడండి, పక్కనే కైసరు పన్ను ఇవ్వాలని యేసు అని చెప్పాడు, కైసరు పన్ను కట్టద్దని చెప్పాడా? మత్తయి సువార్త 22 అధ్యాయం 17 నుంచి 22 దాకా మనం మార్చవద్దాం. మత్తయి సువార్త 22 అధ్యాయం, మత్తయి సువార్త 22 అధ్యాయము 17వ వచనం. నీకేమి తోచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయుల్లో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపిరి. యేసు వారి చిత్తన మెరిగి వేషధారులను అన్ని శోధించున్నారు. పన్ను రోకం ఒకటి నాకు చూపులని వారితో చెప్పగా వారి వద్దకు ఒక ధ్యానారం తెచ్చేది. అప్పుడు ఆయన ఈ రూపమును పైరాత ఎవరివని వారిని అడుగుగా వారు కైసరు అంటారు. 21 అందుకు ఆయన అలాగైతే కైసరవి కైసరుకును, దేవునివి దేని చెల్లించిన వారితో చెప్పగా వారి మాట విని ఆశ్చర్యపడి ఆయన విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి అయ్యే మేము కైసరు పన్ను కట్టొద్దని చెప్పాడు యేసు గారు. అడుగుతున్నారు, శోధిస్తానికి అర్థమైపోయింది. కట్టొద్దంటే ఏం చెప్తారు? వెళ్ళి ఈయన పన్నులు కట్టొద్దు అంటున్నాడు అని చెప్పేది నేరం మోపుతారు. కాబట్టి ₹1 అయితే రోక చూపించమంటే ఆ రోక చూపిస్తే దాని మీద ఎవరి ముద్ర ఉందంట? కైసరు ముద్ర. కాబట్టి కైసరుకి మీరు చెల్లించండి, దేవునికి కూడా ఇవ్వండి. కానీ కొన్నిసార్లు కైసరు చెల్లిస్తారని దేవునికి ఎవరు? కనుక దేవునికి ఏం చేయాలి? ఇవ్వాలి. కాబట్టి అంటే ప్రభువు పన్నులు కట్టమని చెప్పాడు, తిరుగుబాటు చేయమని కూడా ఏమీ చెప్పలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చెప్పుడు మాటలు చెప్పారు పిలాతు దగ్గరికి. ఆ పిలాతుకి అర్థమైంది ఇదేం చెప్పుడు మాటలని, అందుకే తప్పించాలనుకున్నాడు కానీ తప్పించలేకపోయాడు. ఎందుకంటే ఆ చెప్పుడు మాటల ప్రభావం నుండి బయటికి రాలేక సిలువ ప్రభువును అప్పగించాడు. కాబట్టి చెప్పుడు మాటలు విన్న పిలాతుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి చెప్పుడు మాటలు విన్న హవ్వ, చెప్పుడు మాటలు విన్న దావీదు, చెప్పుడు మాటలు విన్న పిలాతు. తర్వాత 4వ సందర్భం వచ్చేసి పౌలు మీద కూడా చెప్పుడు మాటలు చెప్తారు. చూడండి, అపోస్తల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 26 చదువుతున్నాను నేను. 26 తర్వాత 37 కూడా చదువుతాం. మొట్టమొదటి అపోస్తల కార్యములు 19:26 చదవండి. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులు మాత్రమే కాదు దాదాపు ఆసియా నుండి బహుజనమును ఒప్పించి ప్రయత్నించిన సంగతి మీరు చూచి విని ఉన్నారు. ఇప్పుడు 37 కింద, మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపను లేదు. చాలు. ఈ సందర్భం ఏంటంటే అందరూ చూడండి, అందరూ పౌలు ఎఫెసు అనే పట్టణానికి వెళ్తాడు. చెప్పండి, ఏ పట్టణం అంటే ఇది? ఎఫెసు అనే పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణం అంతా దేంతో నింపబడింది? దేవతలతో నింపబడింది. చెప్పండి, ఏంటంట? దేవతలు. అక్కడ ఏం చేస్తారంటే కంసాలి వాళ్ళు దేవతలను చేసి బొమ్మలు చేసి అమ్ముతా ఉన్నారు. అక్కడ ఏం జరిగిందంటే పౌలు ఒక దయ్యాన్ని వెళ్ళగొడతాడు. చెప్పండి, దయ్యాన్ని వెళ్ళగొట్టగానే ఆ మాంత్రిక చేసే వాళ్ళందరూ కూడా, మంత్రాలు చేసే వాళ్ళందరూ కూడా అమ్మ ఇదంతా కొట్టిదే నిజమైన దేవుడు యేసు అని చెప్పేసి అవి ఎన్నో ఖర్చు, ఎంతో డబ్బుతో కూడినటువంటి పుస్తకాలన్నీ చేశారని తెచ్చి కాల్ చేశారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ప్రభువుని నమ్మారు. చూడండి, ఆ మాట చదవండి. 19వ అధ్యాయము 19వ వచనం, 19వ అధ్యాయము 18-19 వచనాలు. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని
మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరూ వాటిని కాల్చి వేసిరి. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రోకలాయని. ఇంత ప్రభావంతో ప్రభువాక్యం ప్రబలమై వ్యాపించింది. ఆ రీతిగా వాళ్ళు విగ్రహాలను సేవిస్తున్నప్పుడు ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ దయాన్ని వెళ్ళగొట్టిన తర్వాత పౌలు అద్భుతంగా ఆ మంత్ర విధి చేసే వాళ్ళంతా అర్థమైంది, మనంతా మోసము, నిజమైన దేవుడు ఏసని తెచ్చి ఏం చేశాడు, ఆ పుస్తకాలన్నీ కూడా ఎంతో ఖరీదు గల పుస్తకాలు అవి ఆయన కాల్ చేశారు. ప్రభువాక్యం వ్యాపింది. ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ దేమేత్రి అనేటువంటి ఒకడు కూడా బొమ్మలు చేస్తా ఉన్నాడు. ఏం పేరంటే వాని పేరు 24 వచ్చాం దేమేత్రి. ఏం చెప్పి అతని పేరేంటి? దేమేత్రి. అతను చేస్తాడంటే అర్తెమిస్ దేవుడికి వెండి గుళ్ళు చేస్తా ఉంటాడు. దేవుడికి ఏం చేస్తాడంట? గుళ్ళు, అంటే బొమ్మలు చేసి అమ్ముతా ఉంటాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే పౌలు కనుక ఇక్కడ సువార్త చెప్తా ఉంటే మన వ్యాపారం అంతా ఏమైపోయింది? దెబ్బతింటది. అందరూ ఈ విగ్రహాలు గుళ్ళు విడిచిపెట్టి ప్రభుని అంగీకరిస్తే నా వ్యాపారం ఏం కావాలి అని దేమేతను ఏంటంటే వీళ్ళు ఎట్టి పరిస్థితులు ఇక్కడ సువార్త చేయడానికి వీలు లేదు, కనుక దీని ద్వారా మా వ్యాపారం దెబ్బతింటుందని చెప్పేసి పౌలు మీద ఏం చేస్తాడంటే ఈ పౌలు మన దేవతలు ఏమన్నాడు 26 వచనంలో, ఈ చేతులతో చేయబడిన దేవతలు కావని పౌలు చెప్పాడు. పౌలు ఆడు చెప్పాడా? ఆడు చెప్పాల, కనుక అటు సువార్త చెప్పాల. ఆకాశాన్ని చూపించి ఈ ఆకాశానికి భూమి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడని చెప్పి సువార్త ప్రకటించాడు. కానీ ఈ దేవతలు కాదు కనుక ఇవి మాట్లాడు అట్లా చెప్పకూడదు. మనం కూడా సువార్త అటు చెప్పకూడదు. అనులు చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలి? వాళ్ళకు కూడా మనము వాళ్ళ గాయమయ్యే విధంగా చెప్పకూడదు. పౌలు అట్లా చెప్పలేదు. కానీ పౌలు మీద ఉన్నటువంటి చెప్పుడు మాటలు ఏంటని చెప్తాడు, దేవతలు కాదని చెప్తున్నాడు, దేవుడు కాదని చెప్తున్నాడు అని చెప్పి 36 అన్నాడు. అప్పుడు 37 వచ్చిన 37 అన్నాడు, మీరు మనుషులను తీసుకుని వచ్చేది వీరు గుడికి వచ్చిన వారు కాదు, మన దేవతను దూషింపలేదు. కానీ ఇప్పుడు ఆయనకు అర్థమైంది. కారణం అనేటువంటి ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు. అవి ఎందుకు తీసుకొచ్చారు చెప్పుడు మాటలు చెప్పి? ఇతను మన దేవతను దూషించలేదు, మన గుళ్ళే దోసుకోలేదు, కానీ ఎందుకు అతన్ని చెప్పుడు మాట చెప్తారని చెప్పేసి అతను గ్రహించాడు. కానీ పౌలు మీద కూడా ఏం చెప్పారు చెప్పండి? యూదులు ఏం చెప్పారంటే చెప్పుడు మాటలు, ఖాళీ మాటలు చెప్పారు. కానీ మన అంశం ఏంటంటే మనం కూడా చెప్పుడు మాటలు చెప్పకూడదు, చెప్పుడు మాటలు మనం వినకూడదు. కాబట్టి ఆ రీతికి ఏం జరిగిందంటే పౌలుకి నష్టం చేయాలనుకున్నారు, పౌలు ఇబ్బంది పెట్టాలనుకున్నారు చెప్పుడు మాటల ద్వారా. కాబట్టి పౌలు సందర్భంలో కూడా పౌలు కూడా చెప్పుడు మాటలు, పౌలుని బట్టి వాళ్ళు పౌలు మీద చెప్పుడు మాటలు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది 4వ సందర్భం. 5వ వచ్చండి ఆఖరి చూసి మనం ముగిద్దాం. యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం. యెజ్రా గ్రంథం 4వ అధ్యాయము. ఇక్కడ కూడా యూదుల మీద చెప్పుడు మాటలు చెప్తారు వ్యతిరేకమైన వారు. యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం. యెజ్రా గ్రంథం 4వ అధ్యాయము. యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. యెజ్రా గ్రంథం 4వ అధ్యాయము మొదటి 3 వచనం మనం చదువు. మొదటి 6 వచనాలు మార్చి చదువుదాం. యెజ్రా గ్రంథము 4వ అధ్యాయం. యెజ్రా గ్రంథం 4వ అధ్యాయం మొదటి 6 వచనాలు మార్చి. అంతటా యోధా వంశస్థులకును బెన్యామీనులకును విరోధులైన వారు చెర నివారణ అయిన ఇశ్రాయేలు దేవుని యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని, చదవండి, జెరుబ్బాబెలు వద్దకును పెద్దల ప్రధానుల వద్దకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించేవారు, ఇచ్చటికి మమ్మల్ని రప్పించిన అష్షూరు రాజున ఎసర్హనోద కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించేవారు, మేము మీతో కలిసి కట్టేదామని చెప్పేది. అందుకు జెరుబ్బాబెలు యోషువయు ఇశ్రాయేలు పెద్దలు తక్కిన ప్రధానులు, మీరు మాతో కలిసి మా దేవుని మందిరము కట్టుటకు నిమిత్తము లేదు, మేమే కూడుకొని పారసీకపు దేశం రాజని కోరేషు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలు దేవుని యెహోవాకు మందిరము కట్టుదామని వారితో చెప్పిరి. చదవండి, దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీకపు దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోను పారసీకపు దేశపు రాజైన దరేషు యొక్క పరిపాలన కాలం వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములు ఇచ్చిరి. మరి అహష్వేరోషు ఎలా ఆరంభించినప్పుడు వారు యూదా దేశమును గూర్చి యెరూషలేము గూర్చి ఉత్తరము రాసి వారి మీద తప్పు. కానీ ఇప్పుడు ఇదేంటంటే వాళ్ళు చెర పూర్తి అయిపోయిన తర్వాత 70 సంవత్సరాలు కోరేషు అనే రాజు ఏం చేశాడంటే మీరు ఎవరైతే మందిరం కట్టాలనుకుంటున్నారో మీ దేవునికి మందిరాన్ని మీరు కట్టుకోవచ్చని ప్రకటన చేస్తాడు. ఇంకా వాళ్ళ సహాయం కూడా చేయండి అని చెప్తాడు. చాలా మంది వెండి బంగారులు అన్ని కూడా ఇచ్చి పంపిస్తా ఉంటే వాళ్ళంతా వచ్చి మందిరం కడతా ఉన్నారు. యెరూషలేములో కడతా ఉంటే ఎవరు ఇచ్చారంట? మొదటి వచనంలో 4వ మొదటి యోధా వంశులకు బెన్యామీనులకు విరోధులైన వారు శత్రువులు ఇచ్చి అంటున్నారు, మేము కూడా ఆ దేవుని సేవిస్తున్నాము, మేము కూడా ఏం చేస్తాం మీతో కలిసి మందిరాన్ని కడతామంటే వాళ్ళు అన్నారు, వీళ్ళకి అర్థమైపోయింది వీళ్ళంతా శత్రువులు, వీళ్ళ మందిని కట్టేవాళ్ళు ఇది కొట్టేవాళ్ళు అని చెప్పేసి అన్నారు.
మీరు కడతానికి మాతో నిమిత్తము లేదు, మాకు కోరేష్ ఆజ్ఞాపించాడు, మా దానికి మందిరాన్ని మేమే కడతాం అని చెప్పగానే ఏం చేశారంట, వాళ్ళు ఇబ్బంది పెట్టారంట. ఎట్ట ఇబ్బంది పెట్టారు, మంత్రులకి ఏం చేశారంట, ఆ మంత్రులకి లంచాలు ఇచ్చారు. రాజు ఓకే అన్నాడు, కానీ రాజు ఓకే అన్నాడు కింద మంత్రులు ఉంటారు కదా, వాళ్ళందరికి లంచాలు ఇచ్చి మేనేజ్ చేసి మందిరం కట్టకుండా ఆపారు. అట్లాగా దర్యావేష్ అయిపోయాడు. తర్వాత ఎవరైపోయారంటే నెక్స్ట్ 10వ వచనంలో దర్యావేష్ అయిపోయాడు, తర్వాత కోరేషాదు అయిపోయాడు, దర్యావేషాదు అయిపోయాడు, కానీ మందిర పని పూర్తి కావటం. నెక్స్ట్ అర్తహషాదు ఇచ్చాడు 7వ వచనంలో. అతనికి కూడా ఉత్తరం రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే ఉత్తరము, అయ్యే వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, ఈ మందిరం కట్టేవాళ్ళు మంచి వాళ్ళు కాదని వాళ్ళ గురించి ఏం చెప్తున్నారో చూడు. వాళ్ళ కనుక మందిరం కట్టారంటే నీకు పన్నులు కట్టని వాళ్ళు. 13వ వచనం 12 నుంచి మనం చదువుతాం. 12 4 అధ్యాయం 12 నుంచి 4:12. తమ సన్నిధి నుండి మా ఎద్దుకు వచ్చిన యూదులు యెరూషలేముకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారము నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు. కావున రాజువైన తమకు తెలియజేయాల్సింది ఏమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారమును నిలబెట్టిన వారు శిస్తు గాని సొంకము గాని పన్ను గాని ఈక వందురు. అప్పుడు రాజులకు రావాల్సిన పైకము నష్టమేమును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారం కనుక రాజులకు నష్టము రాకుండా మేము చూడవల్లని ఈ ఉత్తరము పంపి రాజు తమకు ఈ సంగతి తెలియజేసితిమి. మరియు తమ పూర్వీకులు రాయించిన రాజు దస్తావేజులను చూసిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారు గాను, రాజులకు దేశములకు హాని చేయవారు గాను, కళాకారులు గాను కనబడురు. అందువల్లనే ఈ పట్టణం నాశనం పొందినని రాజు దస్తావేజులు తమకు తెలియవచ్చును. కావున రాజు అయిన తమకు మేము రూఢిపరచున్నది మనగా ఈ పట్టణం కట్టబడిన ప్రాకారమును నిలబెట్టిన ఈ నది యువతల హక్కు ఎంత మాత్రమును ఉండదు చాలు. కానీ ఇప్పుడు రాజుకి ఏమంత ఉత్తరం రాశారంటే, రాజా వీళ్ళు కానీ పట్టణం కట్టారంటే నీకు పన్ను కట్టరు, సొంకము కట్టరు, శిస్తు కట్టరు, నీకు హక్కు కూడా ఈ ప్రాంతం హక్కు కూడా కోల్పోతావు. అలాంటి వాళ్ళు చెడు ప్రజలు. ఎందుకు ఆ పట్టణం పాడైపోయింది, దాంట్లో ఉన్న వాళ్ళంతా దుర్మార్గులు. కనుక మనకు అర్థం కావాలంటే ఆ దస్తావేజులు చూడండి, చరిత్ర చదవండి అని చెప్పారు. వాస్తవానికి ఆ పట్టణం నిజంగా చెడిపోయిన పట్టణమే. మన దేశం ఏదో రాజుల్లో లాస్ట్కి వాళ్ళంతా ఏం చేశారు, ప్రపంచ దేశాలకు చెదరగొట్టాడు దేవుడు. వాళ్ళు చేసిన అసహ్యమైన కార్యాలను బట్టి చెదరగొట్టాడు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఇప్పుడు చెరలో తిరిగి మళ్ళా వచ్చి కడతా ఉంటే కోరేష్ ఆజ్ఞాపించాడు, కట్టుకోమన్నాడు. కానీ ఇప్పుడు శత్రువులు ఏం చేస్తారంటే ఆటంకపరిచి మేము కూడా కడతామంటే వద్దన్నందుకు కాను మంత్రులు అంతాలు ఇచ్చి మేనేజ్ చేశారు. కానీ ఇప్పుడు ఆ పట్టణం కట్టకుండా వ్యతిరేకమైనటువంటి ఉత్తరం అంటే చెప్పుడు మాటలు ఉత్తర రూపంలో పంపించినప్పుడు పని ఏమైపోయిందంట, మందిర పని ఏమైపోయింది, ఆగిపోయింది. చూడండి ఆ మాట చదివి మనం ముగిద్దాం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం. ఈ ఉత్తరం ఎప్పుడే రాసి పంపించారు ఆ రాజుకి, మందిర పని మీరు ఆపేసేయండి అన్నాడు. చూడండి 23-24 వచనాలు. ఇది ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 23-24 వచనాలు. ఆ రాజు హస్తహస్త పంపించిన ఉత్తరం యొక్క ప్రతి రెహూమునకు షెమ్మాయికి వీరి పక్షంలో ఉన్న వారికి వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములో ఉన్న యూదుల వద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా 24 యెరూషలేములో నుండి దేవుని మందిర పని నిలిచిపోయేను. ఇలాగున పారసేవకు రాజున దర్యావేష్ ఏలబడిండు 2వ సంవత్సరానికి ఆ పని అటు కోరేష్ ఆజ్ఞాపిస్తే కోరేష్ టైంలో ఆపారు. నెక్స్ట్ దర్యావేష్ దాకా కూడా మందిర పని ఏమైపోయిందంటే నిలిచిపోయింది, ఆగిపోయింది. దీనికి కారణం ఏంటి? చెప్పుడు మాటలు. చెప్పలేదంట చెప్పుడు మాటలు ఉత్తర రూపం రాసి పంపించి, రాజా వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు కానీ మందిరం కట్టనిచ్చావంటే నీకు పన్ను కట్టరు, సొంకమ్మ కట్టరు, శిస్తు కట్టరు, చివరికి ఆ ప్రాంతం నీ హక్కులు కూడా నువ్వు కోల్పోతావు రాదు. అట్లా ఎంత ఇమీడియట్లీ ఆ పని ఆపేయండి అన్నాడు. కనుక చెప్పుడు మాటల ద్వారా దేవుని పని ఏమైపోయింది, ఆగిపోయింది. చూసారా ఎంత నష్టము. కాబట్టి మనము ఇవన్నీ ఆలోచించినప్పుడు మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా మనము ఆలోచించుకోవాలి. ఎందుకంటే చెప్పుడు మాటలు చెప్పి మన ఆలోచనలు కూడా చెరుపుతారు. ఒక 5 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తారు. 5 వాక్యాలు చదువుతాము. చూడండి చెప్పుడు మాట్లాడతారు ఏమేమి చెరిపేస్తారు మనల్ని. యోబు గ్రంథం 38వ అధ్యాయం త్వరగా చదువుదాము. యోబు గ్రంథం 38. చెప్పుడు మాటలు చెప్పి మన ఆలోచనలు చెరిపేస్తారు. యోబు గ్రంథం 38 2వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 38:2 చదవండి. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనలు చెరుపుతున్న వీడు
కనుక చెప్పుడు మాటలు చెప్పి మన ఆలోచనలు ఏం చేస్తారంట, చెరిపి వేస్తారు. కొన్నిసార్లు ఏమైనా సహాయం చేయాలనుకున్నాం అనుకో, వాళ్ళు సహాయం చేస్తున్నావా, వాటి గురించి మాట్లాడే దేశాలు కాదు ఏం చేస్తాం, మనం సహాయం చేసేవాళ్ళు కూడా అట్లా అన్నాడైతే అయ్యోళ్ళ పని మనసు డిసైడ్ అయిపోవటం. అంటే మన ఆలోచనలు ఏం చేస్తారు, చెప్పుడు మాట మన ఆలోచనలు చెరిపి వేస్తాయి. రెండవది అపోస్తల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 24వ వచనములో చెప్పుడు మాట ద్వారా మన మనసు కూడా చెడిపోతుంది. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యములు 15:24 చదవండి. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము అధికారం ఇచ్చి, పౌలు అంటాడు కొంతమంది మీ మధ్య వచ్చారు, వాళ్ళకి మేము అధికారం ఏమి ఇవ్వలేదు, కానీ వాళ్ళ బోధల చేత మిమ్మల్ని ఏం చేస్తారు, మీ మనస్సులను కలవరపరిచి చెరిపారు. కాబట్టి రెండవదిగా మన మనస్సులు కూడా చెరిపోతాయి. చెప్పుడు మాటలు వింటే మన ఆలోచనలు చెరిపుకుంటాము, చెప్పుడు మాటలు వింటే మన మనస్సులు కూడా చెరిపివేయబడతాయి. కానీ మనస్సు కూడా చెరిపివేయబడితే ఏమవుతుంది, నెక్స్ట్ 1 కొరింథీ పత్రిక 15. మూడవదిగా ఇంకా ఏం చెరిపేస్తారంటే చెప్పుడు మాటలు మన నడవడి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చూసారు చివరికి మూడోది ఏంటంటే మన నడవడి కూడా, మన ఆలోచనలు చెరిపేయబడతాయి, మన మనసులు చెరిపేయబడతాయి, తర్వాత మన నడవడి కూడా చెరిపేయబడుతుంది చెప్పుడు మాటల ద్వారా. నాలుగవది 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, ఆ తర్వాత 18వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం చూడండి. మొట్టమొదటి 14వ వచనం. 14 వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వివాదము పెట్టుకునే ప్రభువు నందు వారికి సాక్ష్యం ఇచ్చి ఈ సంగతులు జ్ఞాపకము వినువారిని చెరుపుటకే. ఏమని చెరుపుతున్నారు, 18వ వచనం కింద 18. కొరుకుడు పండు పాకినట్లు వారి మాటలు రాకును, వారిలో హుమేను పిలేతును ఉన్నారు, వారు పునరుత్థానం గతించని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పుడు మాటలు వింటే ఏం చెడిపోతుందంట, మన విశ్వాసమే చెడిపోయేది. కనుక అంటే విశ్వాస భ్రష్టులు అయిపోతాం. చూసారా, చెప్పుడు మాటల ద్వారా మన ఆలోచన చెరిపేశారు, మన మనసును చెరిపేశారు, మన నడవడి చెరిపేశారు. కనుక ఆ మందికి ఏం పోతాం, ఆయన సంగతి అట్లా ఏ సంగతి ఎట్లా అని చెప్పేసి మన నడవడి చెరిపేశారు. చివరికి నాలుగోది ఏంటంటే మన విశ్వాసం. చెప్పుడు మాటల ద్వారా ఏం పోతాంలే, ఏమంటాం అందరు చివరికి ఏమైందంటే విశ్వాసం కూడా చెరిపేస్తారు. కాబట్టి మాటలు అనుకుంటే నా మాటలు ఎంత ప్రమాదం అంటే ఈ మాటల విశ్వాసం తొలగిపోవడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. విశ్వాసం చెడిపోవటమే కాదంట. కనుక విశ్వాసం చెడిపోయి ఏం చేస్తాం, నష్టానికి చివరికి మనసు చెడిపోయి, మొదటిది ఏంటి ఆలోచన చెడిపోతుంది, రెండవదిగా మనస్సులు చెడిపోతుంది, మూడవదిగా నడవడి చెడిపోతుంది, నాలుగవదిగా విశ్వాసం చెడిపోయి. నెక్స్ట్ విశ్వాసం చెడిపోతే ఏం చెడిపోవాలి, విశ్వాసం చెడిపోతే సంఘం చెడిపోవాలి. పరమగీతములు చివరికి సంఘాన్ని కూడా చెడుపుతారు. పరమగీతములు 2వ అధ్యాయం. చెప్పుడు మాటలు సంఘము పాడైపోవడానికి కూడా కారణమవుతుంది. చూడండి చివరికి ఎక్కడ దాకా పోతుంది, సంఘం దాకా వస్తుంది. పరమగీతములు 2వ అధ్యాయం. పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనం. పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. 2:15. మన ద్రాక్ష తోటలు పోటబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను. కాబట్టి ఏ నక్కలు అంటే ఇవన్నీ కూడా ఇంకా ఏ నక్కలు, ద్రాక్ష తోటలను చెరిపేటువంటి నక్కలు. కనుక ఏం జరుగుతుంది అంట, ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అంటే దేవుని సంఘాన్ని గుర్తు. చెప్పండి, ద్రాక్ష తోట అంటే దేవుని యొక్క ద్రాక్షలు మంచిగా పూతబట్టి పిందులు వచ్చి కాయలు సిద్ధంగా ఉన్నప్పుడు ఈ నక్కలు జ్వరపడి దాంట్లో జ్వరపడి ఏం చేస్తాయంటే అవన్నిటిని కూడా పాడు చేస్తాయి. పంట పండకుండా పిందెలు కనుక కాయలన్నీ కూడా పాడు చేసి ఆ ద్రాక్ష తోటను పాడు చేస్తాయి. కాబట్టి ఆ 5వ సంగతి ఏంటంటే ద్రాక్ష తోట దేవుని యొక్క సంఘం. దేవుని యొక్క సంఘంలో కూడా గుంట నక్కలు అనేటువంటి నక్కలు చొరబడి ఏం చేస్తాయంటే ఆ మందిరాన్ని, ఆ సంఘాన్ని కనుక ఆ సేవను పాడు చేసేవిగా ఉంటా ఉన్నాయి. కాబట్టి మన విశ్వాసం చెడిపోవడమే కాదు, విశ్వాసులు చెడిపోయి చివరికి సంఘం అంతా ఏమైపోయిందంటే ద్రాక్ష తోట అనేటువంటి సంఘం కూడా చెరిపేయబడతా ఉంది. కనుక
అదే ద్రాక్ష ఏమని రాయబడింది 2:15 మనం చదివాం కదా, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు. కనుక ఏం చెరుపుతుంది అంట, ఏం చెరిపేస్తున్నాయి? ద్రాక్ష తోటలు. సంఘాన్ని కూడా చెరుపుతున్నారు. కాబట్టి చెప్పుడు మాటలు ఎక్కడి దాకా వెళ్తుందంటే మన ఆలోచనలోకి వచ్చి, మనసుల్లోకి వచ్చి, నరవుల్లోకి వచ్చి, విశ్వాసంలో కూడా మనం చెడిపోయి చివరికి ఏం చేస్తాము, సంఘాన్ని కూడా చెడగొట్టే స్థాయికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి జాగ్రత్త. కాబట్టి మన ద్వారా సంఘానికి ఉపయోగం ఉండాలి కానీ, మన సంఘానికి దోహదపడాలి కానీ, ఉపయోగపడాలి కానీ, సంఘానికి మనము నష్టం చేసేవారు ఉండకూడదు. కనుక సంఘానికి ఎప్పుడు కూడా మనము కుడి చేతినిచ్చి ఆదరించేవారుగా, ఆదుకునేవారు ఉండాలి కానీ సంఘాన్ని డేలా చేసేవారుగా మనం ఉండకూడదు. కాబట్టి ఎందుకంటే చివరికి అది ఆ నష్టము చెప్పుడు మాట ఎక్కడ దాకపోతుందంటే సంఘాలు పాడైపోవటానికి, విచ్ఛిన్నమైపోవటానికి, సంఘము నేరసిల్లిపోవటానికి, సంఘము విడిపోవటానికి తన కారణం దాకా అవుతుంది. ఏ మాటలు అవన్నీ కూడా చెప్పుడు మాటలే. కనుక ఎందుకు ఆ మాటలు వింటే మనస్సు చెడిపోయి, ఆలోచన చెడిపోయి, నడవడి చెడిపోయి, విశ్వాసం చివరికి అంటారు ఆ సంఘాన్ని నేను రాడుకో అంటాం. కానీ సంఘం ఏమైపోయింది? ఈ చెప్పుడు మాటల ద్వారా చెడిపోతుంది. కాబట్టి జాగ్రత్త. చివరికి ఏమవుతుందంటే చివరికి ఈ చెడిపోయినాడు ఈ కూడా చెడిపోతాడు. చెడగొట్టాడు కదా, చెడగొట్టిన వాడు ఏమవుతాడు చివరికి? చెరపోకురా చెడి. ఒక భావం చెరపోకురా చెడి. కానీ నువ్వు చెడిపోయావంటే నువ్వు కూడా ఏమైపోతావు? వీళ్ళు కూడా చెడగొట్టి చివరికి వీళ్ళు చెడిపోతున్నారు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. చెడగొట్టిన వాడు చివరికి బాగుపడ్డా, వాడు చెడిపోయాడు లాస్ట్కి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 32:5 అందరం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి 32:5 చదవండి. వారు తమ్మును చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు, మూర్ఖత గల వక్ర జనం, వక్ర వంశం. చాలు. కనుక వాళ్ళు ఏం చేశారు? లాస్ట్కి ఏం చేశారు? తమ్మును తామే చెరుపుకున్నారు. చెడగొట్టి వాళ్ళు చెడిపోయి దేనికి పుత్రులు కాకుండా, దేని బిడ్డలు కాకుండా కళంకులుగా ఉండి మూర్ఖత గల వక్ర వంశముగా తయారయ్యారు. కాబట్టి జాగ్రత్త. కాబట్టి ఇవన్నీ కూడా మనం విన్నప్పుడు మనము చెప్పుడు మాటలను వినకుండా, లక్ష్య పెట్టకుండా మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనమంతా ఈ చెప్పుడు మాటలు అనేది సాతాను యొక్క కుట్ర. సాతానుడు ఎవరో ఒకళ్ళు చొరబడి ఆ చెప్పుడు మాటలు చెప్పి ఇలాంటి నష్టాలు తీసుకొస్తాడు. చెడగొట్టేది, చెరిపేది సాతాను పని. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం. సాతానుడు పరిశుద్ధ స్థలాన్ని చెరిపేశాడు, జ్ఞానాన్ని చెరిపేశాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు 28వ అధ్యాయం 17-18 వచనాలు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం. నీ సౌందర్యం చూసుకొని నువ్వు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుండగా నిన్ను హేళనకు తనకి ఏం చెరుపుకుందంటే నీ జ్ఞానమును చెరుపుకొంటివి. జ్ఞానాన్ని చెరుపుతుంది సాతాను. 18వ వచనం. నువ్వు అన్యాయముగా వర్తకము జరిగించి కలు చేసుకుని విస్తార దోషం చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి. వాస్తవానికి లూసిఫర్ ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క పరిశుద్ధ స్థలాల్లో ఉండాలి. కానీ ఏమైందంటే పరిశుద్ధ స్థలాన్ని పాడు చేసింది. కాబట్టి సాతానుడు పాడు చేస్తాడు ఎప్పుడు కూడా. దేవుడు కట్టాలని కోరతాడు, సాతాను ఎప్పుడు కూడా పాడు చేయాలని కోరతాడు. కాబట్టి జ్ఞానం పాడు చేసుకుంది, పరిశుద్ధ స్థలాన్ని పాడు చేసుకుంది. చివరికి సాతానే పాడైపోయింది. కనుక దేవుని చేత చెప్పించబడినట్టుగా మనం అర్థమవుతుంది. కాబట్టి ఈ వాక్య వెలుగులో మనం ఆలోచించుకోవాలి, మనం ఏమి వినుచున్నామో జాగ్రత్తగా మనము చూచుకోవాలి. కనుక ప్రసంగి 7:20 ప్రకారము చెప్పుడు మాటలు వింటూ వాటిని ఏం చేయకూడదు? మనము లక్ష్య పెట్టకూడదు. కనుక 5 విషయాలు చూసాం. మొదటిది చెప్పుడు మాటలు విన్న వ్యక్తి ఎవరు చెప్పండి? హవ్వ వింది. సాతాను ద్వారా హవ్వ విని నష్టాన్ని, కనుక సృష్టి అంతా కూడా శాపాన్ని తీసుకొచ్చింది. చెప్పుడు మాటలు ఎవరున్నారు? రెండవదిగా దావీదు విన్నాడు. దావీదు విని మెఫీబోషెతు నష్టం. కనుక మెఫీబోషెతు భూమి అంతా ఎవరు తీసుకోమన్నాడు? షేబాను తీసుకోమన్నాడు. కనుక వాడు చెప్పుడు మాట చెప్పాడు. మూడవదిగా చెప్పుడు మాటలు పిలాతుకి ఎవరు చెప్పారు? యూదులు చెప్పారు, యేసు వారి మీద పన్ను కట్టద్దు అన్నాడని. కాబట్టి నాలుగవది చెప్పుడు మాటలు పౌలు మీద యూదులు చెప్పారు, కనుక ఇతను దేవతను దూషించాడని. తర్వాత చెప్పుడు మాటలు యూదులు మందిరం కడతా ఉంటే వ్యతిరేకమైన వారు చెప్పుడు మాటలు మందిర పని ఆగిపోయేట్టుగా చేశారు. కాబట్టి చెప్పుడు మాటల ద్వారా మన ఆలోచనలు చెరిపేయబడతాయి, మన మనసులు చెరిపేయబడతాయి, మన నడవడి చెరిపేయబడుతుంది, మన విశ్వాసము చివరికి సంఘము కూడా చెరిపేయబడుతుంది. చివరికి చెరిపిన వారు కూడా ఏమవుతారంటే వాళ్ళు కూడా
వాళ్ళు చెడిపోతారు. చివరికి బైబిల్ యేసులో ఏమన్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే ఒక మాట చదువుతాం చివరిగా, అట్లా చెడిపే వారి గురించి ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఆ మాట చదివి ముగిద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. ఆ మాట చదువుకుని ప్రభు యొక్క బలిలో మనం పాల్గొందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. యెషయా 1:4 చదవండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధుని దూషింతురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. 2వ లైన్ చూడండి. చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. చెరుపు చేయటం అంటే ఏంటి? చెడగొట్టడమే. చెరుపు చేయటం అంటే కనుక చెడగొట్టే వాళ్ళు అంటారు. కాబట్టి మనం ఈ మధ్యాహ్నము ప్రభా నేను చెరుపు చేసేటువంటి వారికి ఏముందంట? శ్రమ ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్నం ప్రభా నేను ఎవరిని చెడగొట్టకూడదు, ఎవరు కూడా చెడిపోయకూడదు, చెప్పుడు మాటలు చెప్పకూడదు. కాబట్టి నేను కూడా వెళ్ళకూడదని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే ఆ చెప్పుడు మాటల యొక్క తీవ్ర ప్రభావం ఎక్కడి దాకా వెళ్ళింది? ఆ తీవ్రం ఎక్కడి దాకా పోయింది? సంఘము దాకా వచ్చింది. ఎక్కడ వచ్చింది ఆ తీవ్రత? సంఘము దాకా వచ్చింది. చివరికి ఏమంటారంటే అక్క మంది దగ్గరంటే నన్ను అటు అన్నారంటే నేను సంఘానికి రాను కనుక మానేస్తారనమాట. కనుక అసలు అన్నాడా లేదా అందావేంది వింతే కదా, వినలా, ఎవరో చెప్పింది విన్నాం అంతే. దీని చివరికి ఏమైతే సంఘము మానేసేస్తా అంటే సంఘాన్ని చెడిపోయేటువంటి స్థాయికి, సంఘము చెడిపోయే స్థాయికి ఈ మాటల యొక్క ప్రభావం పోతా ఉంది. చూసారా, మనిషి యొక్క మాటలు, చెప్పుడు మాటలు ఎంత నష్టం అంటే సంఘము కూడా చెడిపోయేదానికి కారణమైంది. కాబట్టి మధ్యాహ్నము ఈ వాక్య మనం ఆలోచించుకొని చూడండి. ప్రసంగ గ్రంథం ఆమలు చూడండి. ప్రసంగ గ్రంథం 7:21 వచనం. ప్రసంగ రాశాడు. ప్రసంగి 7:21. ప్రసంగి 7:21. నీ పనివాడిని శపించుటకును నీకు వినబడకున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. చెప్పుడు మాటలు, కొండెగాని మాటలు. కాబట్టి మనము లక్ష్య పెట్టకుండా ఈ లోకలు జీవించడానికి ప్రభు తన కృప మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని మనం సపరీక్ష చేసుకుంటాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉంటుండగా